హాయ్. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలవడంతో ఆ రాష్ట్రంపై అమిత్ షా స్పెషల్ ఫోకస్ పెట్టారు. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు చెక్ పెట్టి బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. బీహార్ తరహా ఫలితాలు వెస్ట్ బెంగాల్లో కూడా వచ్చేలా పక్కా ప్రణాళికలను సిద్ధం చేశారు. దీదీని ఇంటికి సాగనంపాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు అమిత్ షా. ఇంతకీ ఆయన అమలు చేయబోతున్న మిషన్ బెంగాల్ ఏంటి? మా జోలికొస్తే దేశాన్ని షేక్ చేస్తానన్న దీదీకి ఈ ఎన్నికల ద్వారా బీజేపీ ఇవ్వబోతున్న గిఫ్ట్ ఏంటి? మిగతా రాష్ట్రాల తరహాలో పశ్చిమ బెంగాల్ను కూడా తమ ఖాతాలో వేసుకోవడం అంత ఈజీ వ్యవహారం కాదన్న విషయం కమల్నాథులకు స్పష్టంగా తెలుసు. అందుకే వెస్ట్ బెంగాల్లో మిగతా రాష్ట్రాల కంటే భిన్నమైన వ్యూహాన్ని అమలు చేయబోతోంది బీజేపీ. గతేడాది బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో బెంగాల్పై దృష్టి పెట్టారు బీజేపీ వ్యూహకర్తలు. అసెంబ్లీ ఎన్నికల గెలుపు విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 3 రోజుల పాటు బెంగాల్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలు సమావేశాల కంటే అంతర్గత వ్యూహాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పర్యటన ద్వారా అమిత్ షా పెట్టుకున్న తొలి లక్ష్యం రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీ బలాబలాలను అంచనా వేయడం. బెంగాల్ బీజేపీలో నాయకత్వ సమస్యలు, వర్గ విభేదాలు, కమ్యూనికేషన్ లోపాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. ఈ అంతర్గత ఘర్షణలను పరిష్కరించేందుకు అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. కింది స్థాయి నుంచి కీలక కార్యనిర్వాహకుల వరకు వరుసగా అందరితో సమావేశాలు నిర్వహించారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. విభేదాలను పక్కన పెట్టి ఎన్నికలను ఒక్కటిగా ఎదుర్కోవాల్సిన రాష్ట్ర స్థాయి నేతల మధ్య సయోధ్య కుదర్చడాన్ని అజెండాగా పెట్టుకున్నారు. పార్టీ క్యాడర్ మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీ యంత్రాంగం ఎక్కడ బలంగా ఉందన్న విషయాలపై పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకొని విశ్లేషించుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలి, బీజేపీని ఎందుకు గెలిపించాలి? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే దిశగా న్యూ బెంగాల్ విజన్పై కమల్నాథులు ఫోకస్ పెట్టారు. శాంతి, అభివృద్ధి, అవినీతి రహిత పాలన, ఇదే బీజేపీ హామీ ఇస్తున్న న్యూ బెంగాల్ విజన్. భూసేకరణ, సరిహద్దు భద్రత, కేంద్ర నిధుల వినియోగం వంటి వ్యవహారాల్లో మమతా బెనర్జీ ఘోరంగా విఫలమయ్యారని చెబుతున్న బీజేపీ పూర్తిగా ఆధునిక బెంగాల్ను నిర్మించడమే లక్ష్యంగా ఎన్నికల కార్యాచరణను సిద్ధం చేసింది. బీజేపీపై మమతా బెనర్జీ చేసే ప్రతి విమర్శకు ధీటైన సమాధానం చెప్పాలని, మమతా హయాంలో పేరుకుపోయిన అవినీతిని ప్రశ్నించాలని బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్ర స్థాయి నేతలకు ఆదేశించింది. బెంగాల్ రాజకీయ ముఖ చిత్రాన్ని ప్రభావితం చేసే కీలక అంశం చొరబాట్లు. తన రాజకీయ అవసరాల కోసం సరిహద్దుల నుంచి చొరబాట్లను మమతా బెనర్జీ ప్రోత్సహిస్తున్నారని విమర్శిస్తున్న బీజేపీ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. చొరబాట్లు లేని బెంగాల్ను తమ విజన్లో భాగంగా పెట్టుకుంది. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా ప్రక్షాళన మొదలుపెట్టింది. ఒకప్పుడు వామపక్షాలు, 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్, మిగతా పార్టీలు తమవి కావు అన్నట్టుగా చూస్తూ వచ్చారు బెంగాల్ ప్రజలు. ఈ ఒరవడికి బ్రేక్ వేస్తూ క్రమంగా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేస్తూ వస్తున్న బీజేపీ అన్ని వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. బెంగాల్కే సొంతమైన సాంస్కృతిక వారసత్వాన్ని అక్కున చేర్చుకుంటోంది. అందుకే ఇస్కాన్, సిస్టర్ నివేదిత గృహం, బెలూర్ మఠ్, స్వామీజీ పూర్వీకుల ప్రాంతం సందర్శన షా పర్యటనలో భాగంగా మారిపోయాయి. బీజేపీకి బెంగాల్ సంస్కృతి అర్థం కాదు అన్న ఆరోపణలను తిప్పికొడుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటోపాధ్యాయ తదితరుల పేర్లను ఎన్నికల సీజన్లో పదే పదే ప్రస్తావిస్తున్నారు బీజేపీ నేతలు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ను ఓడించి అధికారంలోకి రావాలంటే ఆర్ఎస్ఎస్తో సమన్వయం కూడా చాలా ముఖ్యం. పార్టీకి, సంఘ్కి మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా క్షేత్రస్థాయిలో సమిష్టిగా వ్యూహాలు రచించేలా ముందుకెళ్తున్నారు. సంస్థాగత బలం, క్షేత్రస్థాయి యంత్రాంగం, నాయకత్వ ఐక్యత, పార్టీ పరంగా వీటినే ఎన్నికల ఆయుధాలుగా ఎంచుకున్న బీజేపీ బెంగాల్ రాజకీయ యుద్ధానికి సర్వం సిద్ధం చేస్తోంది. మమతా కోటను ఖచ్చితంగా కూల్చేసేలా అడుగులు వేస్తోంది.